టీడీపీ అభ్యర్థి ప్రకటనలతో నిరసనలు పెరుగుతున్నాయి. ప్రధానంగా తిరుపతి జిల్లా సత్యవేడులో టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిమూలాన్ని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఆదిమూలం వల్ల తీవ్రంగా నష్టపోయామని, కేసులకు మానసికంగా, ఆర్థికంగా నియోజకవర్గంలో తీవ్రంగా నష్టపోవడం జరిగిందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిమూలం వద్దే వద్దు, కొత్త వారే ముద్దు అనే నినాదంతో సత్యవేడు బేరీశెట్టి కళ్యాణ మండపం వద్ద స్థానిక టీడీపీ పట్టణ నాయకులు, మండల నాయకులు ఏకమై టీడీపీ అధిష్టానం వెంటనే కళ్లు తెరిచి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరుగా మీడియాతో ఆదిమూలం వేసిన అన్యాయాలను వివరిస్తూ వస్తున్నారు. మానసిక వ్యాధులు లేదు సార్, పోలీసు కేసులకు మేము బలైనాం సార్, చిట్లకు బలైనాం సార్, ప్రాణాలు చేతిలో పెట్టుకొని పరిగెత్తిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. సార్ దీనికంతా కారణం ఆదిమూలం గారు సార్. ఆయన మమ్మల్ని వెంటాడి ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీనే నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి సార్. ఆయన పెట్టిన శోభకి, ఆయన పెట్టిన మనోవ్యతకి మేము బాధపడి ఇంట్లో కొన్ని కార్యక్రమాలకు కూడా పాల్గొనలేకపోయినాం సార్. సార్ మీ దగ్గరికి ఎన్నోసార్లు మేము ప్రయత్నించి వచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు సార్. హౌస్ అరెస్టులు చేశారు సార్. ఆడవాళ్ళు అవమానాలు పాలైనాం సార్. అదే ఆడవాళ్ళు ఇంట్లో ఇప్పుడు అడుగుతున్నారు సార్. ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను ఇంట్లో నుంచి బయట పోనీ కూడా చేశారు కదా, ఈ రోజు అదే వ్యక్తికి పోయి నువ్వు ఎంత జెండా పట్టుకుంటామనే ప్రశ్నకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోతున్నాం సార్. మా ఇంట్లో దయచేసి సార్ 1983 గొర్రెలు కాదు సార్ మేము ప్రస్తుతం. ఆ రోజు గొర్రె ఏహారం కొడితే మందను పట్టుకోవడానికి ఆ గొర్రెలు కాపడికి వీలు కాదు సార్. ఎగిరి వెళ్ళిపోయారు సార్. అటువంటి పరిస్థితుల్లో గొర్రెలు ఉన్నాయి సార్. ఈ రోజు గొర్రెలు ఏహారాలను కొట్టినా తనంతలు తాను పక్కకు వెలుగుతోంది కానీ భయపడి ప్రాణభయం చెప్పడం ఉంది సార్. అటువంటి పరిస్థితులను ఎదిగిపోయాం సార్. మనము గొర్రెలకే ఆ తెలివి ఉంటే మనుషులుగా మాకు ఎంత తెలివి ఉంటుంది సార్. మీరు పంపించిన వ్యక్తి సరైనోడా కాదా అని నిర్ణయించుకునే శక్తి మాకు లేదా సార్ ఈరోజు. సార్ మీరు పెట్టిన చదువులు మాకు ఉంది సార్, మీరు నేర్పించిన విద్యను మాకు ఉంది సార్. దాంతో మేము ఎదిగినాం సార్. నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు సార్. మీరు తీసుకున్న నిర్ణయం తప్పని మాత్రం చెప్తున్నాం సార్. దయచేసి ప్రతి ఓటరు ఇక్కడ మనోగతంగా దెబ్బతిన్నాడు సార్, ప్రతి వ్యక్తి దెబ్బతిన్నాడు సార్. దయచేసి మీరు ఈ వ్యక్తి కాకుండా ఎవరైనా కూడా సరే సార్, మేము ముందుండి గెలిపించి మీ పాదాల చంద్ర తీసుకుపోయేదానికి సంసిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మా కోరిక మీకు అందిస్తానని మిమ్మల్ని సాధ్యపడతాను సార్. మరొకసారి మీ పాదాలు చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.